ఏంటే ఇక్కడ కూర్చున్నావు? ఏంటే పెళ్లి కూతురు గారు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నారు? పెళ్లిలో ఏ సాంగ్కి డాన్స్ వేయాలన్నా? ఏమైంది ఎలాగున్నావు? త్వరలో పెళ్లి పెట్టుకుని ఇంకా జరిగిన దానికోసం ఆలోచిస్తున్నావా? అలా ఏం లేదు. అయినా నీకేంటే, అబ్బాయి చూడ్డానికి చాలా బాగున్నాడు కదా. నిన్నొకటి అడుగుతాను, ఏమంటావే? ఏంటది? నా పాస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను, ఏమంటావు? ఏమైంది నీకు? అంతా బాగానే ఉన్నావు కదా. అలా ఏం లేదు. ఇప్పుడున్న కాలంలో ఒక అమ్మాయికి ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తేనే అబ్బాయి పెళ్లి చేసుకోలేదో ఆలోచిస్తాడు. అలాంటిది నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే ఎలా? వాడు ఎలా చూసినా పర్వాలేదు, కానీ పెళ్ళైన తర్వాత మా మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఇది ముందే తెలియాలి. అబ్బాయికి అమ్మాయి దొరకడమే ఎక్కువ, మళ్ళీ మనస్పర్ధలు ఏంటి? అలాంటి ఏమీ ఉండవు, కానీ ఏమైనా ఉంటే పెళ్లి తర్వాత చెప్పిగానివి. ఇప్పుడేమీ అవసరం లేదు. పెళ్ళైన తర్వాత చెప్తే వాళ్ళని మోసం చేసినట్టు ఉంటుంది, అందుకే ముందే చెప్తాను. అలా చెప్తే పెళ్లి ఆగిపోయి ప్రమాదం ఉంది. అందులోని పెళ్లి పెట్టుకుని ఇలా చేస్తే మీ అమ్మ నాన్న కూడా బాధపడతారు కదా. బాధపడితే రెండో సంబంధం వచ్చే వరకు బాధపడతారు, కానీ పెళ్లి తర్వాత ఏమైనా అయితే జీవితకాలం బాధపడతారు. అలా అని ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదేమో. చెప్పాలి, అది ఇప్పుడే చెప్పాలి. ఈ విషయం నా ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే మా ఇద్దరికి మంచిది కాదు. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకున్నంత మంచి వాళ్ళు కాదు అబ్బాయిలు. దేవుడు అంత రాముడే సీతను అనుమానించి వదిలేశాడు. నేను నిజాయితీగా ఉంటాను, అంతా పెళ్లికి ముందే చెప్తాను అని అంటే నమ్మి నీతో ఉండే రాముడు ఎవడో లేడు. నువ్వేం చెప్పినా నేను ఒకరిని ప్రేమించి తప్పు చేశాను. ఇప్పుడు పెళ్లి చేసుకునేవాడి దగ్గర ఈ నిజాన్ని దాచి రెండో తప్పు చేయాలనుకోవట్లేదు. ఏది ఏమైనా సరే నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా, ఆ తర్వాత ఏం జరిగినా చూద్దాం. నువ్వు అంత బలంగా చెప్పాలని అనుకుంటే నేనెందుకు ఆపుతాను? థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. చుట్టూరు మంచు, పక్కనే మంట, కళ్ళు ముందు పెట్టుకుని ఇంకేంటో లేటు తాగుదాం. ఆగరా బాబు, మా మాయగడు వాడు చేసుకునే అమ్మాయి గురించి మాట్లాడడానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో నేను కంగారు పడితే నువ్వు నీ ముందును. ఏరా పెళ్లి కూతురు బాగుంటుందా? అందుకే వీడు అమ్మాయితో ఏం మాట్లాడతాడని నా భయంరా. మీ మాయ కూడా బాగానే ఉంటాడు, నీకెందుకురా కంగారు? ఏంట్రా పెళ్లి ఫిక్స్ అందరు పెళ్లి చూపులు అమ్మాయి ఏం మాట్లాడలేదురా. ఏం మాట్లాడలేదా? కానీ ఒకరోజు కలవాలేదు. వాడంటే పెళ్లి ఇష్టం లేదంటే వాడు వచ్చి ఏడిస్తే వాడిని బొజ్జగించడానికి రా ఈ ముందు. అలా కాకుండా వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో ఎప్పుడో మాట్లాడుకుంటే మన మందు వేస్టేనా? అప్పుడు పెళ్లి సక్సెస్ అయిందని తాగుదాం రా. రే తాగడం అయితే ఉంది కదా. ఉంది. ఏంట్రా మంచి సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు మచ్చా, ఇక్కడ ఉన్న 6 వేర్లు ఉన్నది నెరుగులు ఎలా పంచుకోవాలని ఆలోచిస్తున్నాం. నలుగురేంట్రా, మనం ఉన్నది ముగ్గురే కదా. అదేంట్రా, రెస్టారెంట్లోనే బండి ఎక్కినప్పుడు నన్ను ఎదురుగా చూస్తారు, మంత తాగినప్పుడు మాత్రం ఒకరిగా చూస్తారు. వీడు గోలు ఎప్పుడు ఉండేది, కానీ అసలు ఏం జరిగిందిరా? హాయ్ అండి. హాయ్ అండి, మీకొక విషయం చెప్పాలి. ఏంటండి? మాయా, నేను రమ్మన్నదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి. నా మాటిని రాత్రికి వచ్చే తాగుదాం. బీర్ లోపల నువ్వు కంగారు పడకో. ఈ పెళ్లి ఇష్టం లేదా మీకు? పెళ్ళిష్టమే. నాతో పెళ్లి ఇష్టం లేదా మీకు? మీతో పెళ్ళిష్టమే, అమ్మయ్యా. కానీ మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు ఎలానో నాతో పెళ్లికి ఓకే చేశారు. మీరేం చెప్పినా వింటాను. ఇది చెప్పిన తర్వాత నా మీద ఉన్న అభిప్రాయం మారుతుందేమో, అప్పుడు కూడా ఇలానే ఉండాలి. అలాగే అండి. 2 years బ్యాక్ నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, నేనన్నా వాడికి చాలా ఇష్టం. అలా ఇద్దరం చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాం. వాడితో నేను 1 year లివింగ్లో కూడా ఉన్నాను. కానీ ఒక రోజు మా మధ్య వచ్చిన చిన్న గొడవ వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవడం లేదని నాతో చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న వదిలి నా కోసం వచ్చేస్తానని కూడా చెప్పాడు. కానీ అదంతా విని వాడు నన్ను హ్యాపీగా చూసుకుంటాడని అనుకున్నా. కానీ ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నకి అసలు నేనెవరో కూడా తెలీదు. అసలు వాడు నన్ను లవ్ చేస్తున్న విషయం కూడా చెప్పలేదు. వాడి అవసరాలకి వాడి సుఖాలకి నన్ను వాడుకున్నాడు అని నాకు అర్థమైంది. అది తెలిసి వాడిని అడిగితే నువ్వంటే ప్రేమించేంత ఇష్టం ఉంది, కానీ పెళ్లి చేసుకునేంత అవసరం లేదు అని చెప్పాడు. 3 సంవత్సరాలు అయింది ఆ బాధ నుంచి బయటికి రావడానికి. ఒక టైంలో చనిపోదామని కూడా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. కొన్ని రోజుల నుండి ఇంట్లో పెళ్ళి అంటే అప్పుడు అనుకున్నా, నేను చేసుకోబోయేవాడు ఎవడైనా సరే నా గతం గురించి తనకి తెలియాలి, తనకి ఇష్టం ఉంటేనే పెళ్ళి అని.
ఇప్పుడు చెప్పండి, 5 నిమిషాల ముందున్న ఫీలింగ్ ఇప్పుడు ఉందా లేక మారిందా? రేయ్ తాగింది మొత్తం దిగిపోయిందిరా. రే మాయా అప్పుడేం చెప్పావురా? ఫీలింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి, పెళ్ళికి ముందైనా పెళ్లి తర్వాతైనా. కానీ ఆ విషయం నాకు ముందే చెప్పాలనుకున్నారు చూడు, అక్కడ నాకు చాలా బాగా నచ్చారు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది ప్రసన్న. కానీ ఏ అమ్మాయి తన పాస్ట్ని తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో చెప్పాలనుకోదు. కానీ నువ్వు నాకు చెప్పావు. రాముడు కూడా సీతను అనుమానించలేదు, తను నిప్పు లాంటిదని అందరికీ తెలియజేయడం కోసం అలా చేశారు. అలాగే ఏ అబ్బాయి కూడా తను ప్రేమించిన అమ్మాయి లేదా భార్యని అనుమానించాలనుకోడు. తను తన దగ్గర నిజాయితీగా ఉంటే చాలనుకుంటాడు. సో నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఏమండి, నాదొక చిన్న సజెషన్. మన పెళ్లి రిసెప్షన్లో మీరు ఇంత పొట్టిగా ఉండే చెప్పులు కాకుండా కొంచెం పొడుగ్గా ఉండే హైల్స్ వేసుకొస్తే బెటర్ ఏమో. అంటే మన పెళ్లి చూడడానికి వచ్చిన వాళ్ళు చిన్నపిల్లని చేసుకుంటున్నాడు, బాల్య వివాహం అని చెప్పి మనం ఇంత కేసు పెట్టకుండా, ఫ్రెండ్ గారు ప్రతి బర్త్డే పార్టీకి నేను ముందు తాగుతాను, ఆ ఒక్కరోజు మీరు నాకు మాత్రం పర్మిషన్ ఇవ్వాలి, కావాలంటే మీకు కూడా ఫుల్ బాటిల్ తెస్తా. తను అలా చెప్పింది కాబట్టి తను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను రా. మాయా ఎందుకు మాయా, మనకి ఎలాంటి అమ్మాయి అవసరమా? రేయ్, ఏ అమ్మాయి కూడా తను ఒకరితో పడుకున్నానని ఎవరితో చెప్పదురా. ఆఖరికి తన బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ తను పెళ్లి చేసుకున్న అబ్బాయికి చెప్పి తను ఒప్పుకుంటే అప్పుడు పెళ్ళంతా చూడు అక్కడ నచ్చిందిరా. కానీ ఒక అమ్మాయి తను ఎంతమందితో తిరిగినా నేను ఒరిజిన్నే అంటే కాదని నువ్వు నిరూపించగలవా? నువ్వే కాదు, ప్రపంచంలో ఎవడు అలా చేయలేడు. కానీ తను నాతో నిజాయితీగా ఉండాలని అలా చెప్పింది, అక్కడ నచ్చింది. అది కాదు మాయా. రేయ్ నువ్వు ఆగు, చేసుకున్న వాడుకున్న క్లారిటీ మనకెందుకురా? వాళ్ళ మధ్యలో గొడవ ఏమన్నా అవుతే మనం వెళ్తామా ఏంటి? రే మాయా, నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ రా. బీర్లు చల్లారిపోతున్నాయి, తాగుదాందా? మన ఇద్దరు సెరుకో బీరు తాగుదాం, మిగిలిన బీరు నువ్వు వేసిరా. ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్ను మొయిలేపోతున్నాను, మనిషిలా తాకరా, పశువులా తాకరా. రే నేను తాగు పడిపోయినా ఊరు మొత్తం చాటింపేస్తున్నావురా నేను తాగు పడిపోయినట్టు. అయినా నా వల్ల నీకు జనాల్లో ఎక్కువ సింపతి క్రియేట్ చేసుకుంటున్నావురా.